కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేసిన హాట్ కామెంట్స్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. త్వరలోనే మాజీ మంత్రి అతని తనయుడు అరెస్ట్ కాబోతున్నారు అంటూ ఆయన హాట్ కామెంట్స్ చేశారు. కోనసీమకు చెందిన ఒక మాజీ మంత్రి అతని తనయుడు అరెస్ట్ కావడం చూస్తారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈయన తనపై వస్తున్న భూ కబ్జా ఆరోపణలపై కూడా మంత్రి వాసంశెట్టి స్పందించారు. వీటిపై మండిపడ్డారు. కావాలని కొంతమంది మహిళలు ఆరోపణలు చేస్తున్నారన్నారు. భూదందాలో తన ప్రమేయం ఉందని నిరూపిస్తే దేనికైనా రెడీ అన్నారు మంత్రి. మహిళలను గౌరవంతో నేనేం మాట్లాడలేదు. అది నా మంచితనాన్ని చేతకంతనం కింద తీసుకుని మళ్ళీ నిన్న అవసరం లేని అభియోగాలు నా మీద చేయడంతో ఇప్పుడు లీగల్ నోటీసులు పంపడం జరుగుతూ ఉంది. వాళ్ళు వివరణ ఇవ్వకపోతే, ఆధారాలు చూపించకపోతే మళ్ళీ వారం రోజుల్లోపు సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు వాళ్ళ మీద పెట్టడం జరుగుతుంది. ఇందులో నా ప్రమేయం 1% ఉందని తెలిసినా నేను దేనికైనా సిద్ధం. అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్సీపీ పార్టీ చూస్తూ ఉన్నారు, వరుసగా వెళ్తా ఉన్నారు. అభియోగాలు ఫేస్బుక్లో ఇష్టం వచ్చినట్టు అభియోగాలు చేయటం, ఇష్టం వచ్చినట్టు పిచ్చివాగుడు వాగటం, ఇంట్లో ఆడవాళ్ళ మీదకి రావడం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా వరుసగా వెళ్తూ ఉన్నారు. అలాగే ఆధారాలు లేని అభియోగాలు చేస్తే ఎంత తీవ్రంగా ఉంటుందని త్వరలో మీరు చూడకూడదు.